బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందుకని ఏమన్నాడు అనమాట ఈ సిద్ధుడు, నాయన అర్వాచీనా, నీ శ్రద్ధాశక్తులు నాకు ఆనందం కలిగించాయి గనక నేను నీకు ఒక రహస్యం చెబుతున్నాను. ఎల్లుండి అమావాస్య. అమావాస్య మంత్రోపదేశానికి చాలా మంచిది. కొన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోయాను మీకు చెప్పడం. మంత్రానుష్ఠానానికి చాలా గొప్ప తిథుల్లో అమావాస్య ఒకటి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, గ్రహణం, ఇవి మంత్ర అనుష్ఠానానికి పెట్టినవి పేర్లు. ఎప్పుడైనా అమావాస్య వచ్చిందంటే ఆ రోజు రాత్రిపూట ఎక్కువ జపం చేశారంటే తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు రోజు మీరు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని పలుకుతున్న పలుకులు అమావాస్య నాడు సాయంత్రం చీకటి పడ్డాక చేస్తే ఒకసారి అంటే 1000 సార్లు నా నామానికి సమానం అవుతుంది. గ్రహణం చంద్రగ్రహణం రాత్రి పడుతోంది, 8:41 వదులుతోంది, ఇంచుమించుగా 6 గంటలకు పడుతుంది. ఆ పట్టిన ముందు స్నానం చేసి అప్పుడు జపం మొదలుపెట్టి అయిపోయాక మళ్ళీ స్నానం చేస్తే ఈ మధ్యలో చేసే జపం ఉందే ఒకసారి చేస్తే 1000 సార్లు జపంతో సమానం. అందుకే పూర్వం పట్టు స్నానం అని చేసి ఆ తర్వాత జపం చేసి విడుపు స్నానం చేసేవారు. అత్యంత భక్తితో జపం చేయాలట. ఇవన్నీ చాలా గొప్ప శక్తిని ఇస్తాయి మనకి తెలియకుండానే. అందుకని జ్ఞానులు ఎప్పుడూ ఆ కాలాలనే స్వీకరిస్తారు. అందుకే ఇక్కడ మంత్రసిద్ధుడు ఏమన్నాడు, ఇది అమావాస్య, ఇవాళ గాక రేపు గాక ఎల్లుండి అమావాస్య నాడు తెల్లవారుజామున నువ్వు ఇక్కడికి రా, ఇదిగో ఈ సరస్సులో పవిత్ర స్నానం చెయ్యి, స్నానం చేసి నా మందిరంలోకి రా, నా పర్ణశాలలోకి రా, నేను నీకు మొదటి దీక్ష ఇస్తాను, పశుపక్ష్యాదుల భాషలను అర్థం చేసుకోగలిగే మంత్ర దీక్ష ఇస్తాను, అది జపం చేయి నువ్వు, ఆ తర్వాత నీకు ఇంకా అనేక విద్యలు ఇస్తాను, చిట్ట చివరికి నీకు ఈ జన్మలోనే ముక్తి వచ్చి విద్య ఇస్తాను అనగానే వెంటనే ఈ అర్వాచీనుడు పొంగిపోయి, నా పూర్వజన్మ సుకృతం కాకపోతే మహానుభావులైన మంత్రసిద్ధులైన మీలాంటి గురువుల యొక్క సాహచర్యం లభిస్తుందా? నా పుణ్యం కంటే మీ గురు ప్రేమ గొప్పది. ఒక్కొక్కప్పుడు శిష్యులు పూర్వజన్మలో పుణ్యం చేసినా చేయకపోయినా ఎక్కడో గురువులని పూర్వజన్మలో కూడా సేవించి ఉంటారు. దానివల్ల ఈ జన్మలో తొందరగా గురువులకి దగ్గరగా వెడతారట. గురువులకి సన్నిహితంగా ఈ జన్మలో వెళ్ళగలిగామంటే కూడా దాని వెనకాతలో పూర్వజన్మ రహస్యం ఉంటుంది. ఏమిటా పూర్వజన్మ రహస్యం? పూర్వజన్మలో గురువులు చెప్పిన మాట విని గురువులను భక్తితో సేవించారు. అలా సేవిస్తే ఈ జన్మలో గురువుకి దగ్గరగా వెళ్ళగలుగుతారు, గురువు కటాక్షం పొందుతారు, తద్వారా విముక్తి పొందుతారు. సందేహం లేకుండా గురుముక్తి లభించి తీరుతుంది. గురుముక్తి అంటే గొప్ప ముక్తి, కైవల్యం. ముక్తి అంటే కైవల్యం, గురుముక్తి అంటే శ్రీ కైవల్యం. ముక్తికి గురుముక్తికి తేడా ఉంది, కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా ఉంది. కైవల్యం అంటే జయ విజయుల్లాగా వెళ్ళి కూడా తిరిగి వచ్చేది అని అర్థం. జయుడు విజయుడు అని ఇద్దరున్నారు. విష్ణుమూర్తి వైకుంఠానికి వాళ్ళు ద్వారపాలకులు. అంతటి విష్ణువు దగ్గరుండి కూడా వాళ్ళు ఏం చేశారు, సనక సనందనాదుల్ని అడ్డం కొట్టారు. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, మీరు 3 జన్మల పాటు రాక్షసులై పుట్టండి అని చెప్పించారు. దాంతో అంతటి మహానుభావులు కూడా హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది భూలోకంలో. దాంతో విష్ణువు కూడా అవతరించవలసి వచ్చింది. కాబట్టి ఎంత స్థాయికి వెళ్ళినా వాళ్ళే పాతాళానికి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కైవల్యమునకు వెళ్ళినంత మాత్రం చేత భూలోకంలో జన్మ ఉండదు అనుకోవడానికి వెళ్ళలేదు. అదే శ్రీ కైవల్యం అయితే అనగా గురుముక్తి, ఇంకా దానికి తిరుగులేదు, రమ్మన్న భూలోకానికి రాదు. విష్ణువు దగ్గర పుణ్యశీలుడు, సుశీలుడు అని పేరు కలిగిన 2 మహానుభావులు ఉంటారు. వాళ్లే మనల్ని చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి పట్టుకెళ్ళేవారు. బాగా గురుసేవ చేసిన వాళ్ళు, అనేక భాగవత సప్తాహాల్లో పాల్గొన్నవాళ్ళు. భాగవత సప్తాహం దగ్గర మాత్రం ఇంకా విసుక్కోకూడదట. ఎప్పుడు అవే కథలండి, ఎన్నిసార్లు భాగవతం చేసామో, కొత్త కథలు చెప్పండి అన్నాడు ఒక మూర్ఖుడు. దాంతో అనారోగ్యం పాలై ఇప్పుడు దగ్గుకుని నానాయాతన పడుతున్నాడు. అంటే భాగవతం ఎన్ని వేల సార్లు విన్నా దాన్ని మాత్రం పొరపాట్లు కూడా తక్కువ చూడకూడదు. నీకేమొచ్చండి అసలు భాగవతంలో? గట్టిగా అడుగుతాను నేను ఇప్పుడు. భాగవత సప్తాహం నా ద్వారా ఒక 25 సార్లు మీరు విన్నారు అనుకుందాం. నేను ఇవాళ అడుగుతాను, భాగవతంలో ఏ కథలో ఏ పాత్ర ఏముందని సమాధానం ఎంతమంది చెబుతారు చెప్పండి? ఇలాంటి పండితుల్ని పక్కన పెట్టండి. సామాన్య మానవుడికి ఎన్ని వందల సార్లు విన్నా ఎప్పటికి కూడా తెలియదు. వృత్రాసురుడు పూర్వజన్మలో వాడి పేరు ఏమిటో చెప్పండి చూద్దాం. గట్టిగా అడిగితే తెలియదు. వృత్రాసురుడు పూర్వజన్మ ఒకటి ఉందా? ఎందులో ఉంది పోని? భాగవతంలో 6వ స్కంధంలో
వృత్రాసురుడి కథ ఉంటుంది. వృత్రాసురుడి పూర్వజన్మ నామం ఏమిటి? చిత్రకేతుడు. ఇలా ఎన్ని పాత్రలు ఉంటాయి భాగవతంలో. అనుక్షణం అదొక మహాసాధన. మీరంటారేమిటి, ఇప్పటికి ఎన్ని పర్యాయాలు చదివానో ఎన్నిసార్లు చెప్పానో నాకు గుర్తే లేదు. అసంఖ్యాకంగా చదువుతూనే ఉన్నాను, చెబుతూనే ఉన్నాను. అయినా సంపూర్ణంగా భాగవతంలో ఏముందో ఎప్పటికీ నాకు తెలియదు. భాగవతం నాకు బాగా తెలుసు అని ఎవడన్నా అంటే, నా అంత పండితుడు లేడు, దాంట్లో పిహెచ్డీ చేశానంటే వాడు ఉట్టి మూర్ఖుడు అని అర్థం. భాగవతము తెలిసి పల్లుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. భాగవతాన్ని సంపూర్ణంగా తెలుసుకుని పలకడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, ఈశ్వరుడి వల్లే కాదు, బ్రహ్మ వల్లే కాదన్నాడు. శూలి అంటే శివుడు, తమ్మి చూలి అంటే తామర పువ్వులో పుట్టినవాడు అని అర్థం. బ్రహ్మ ఆయనకే తెలియదు. అదే దాన్ని షష్ఠ స్కంధంలో సింగన గారు అంటాడు, సుకుడు దక్క నరుని సకుడు దక్క అన్నాడు. ఏకంగా సుకుడికి తెలుసు అంతో ఎంతో, నరుని సకుడు అంటే ఎవరు? కృష్ణుడికి తెలుసు, కానీ తక్కిన వాళ్ళు ఎవరికి తెలియదు అన్నాడు అంతే. ఆయన దానిని గురించి పూర్తిగా చెప్పడం ఎప్పటికీ కాదు. శంఖచూడు అని ఒకడున్నాడు భాగవతంలో, కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. వ్యోమాసురుడు అని ఒకడున్నాడు, కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. వాడి గురించి ఏం తెలుస్తుంది మనకి? ఎంతమంది ఆ రాక్షసులు ఉన్నారు. ఎందుకంటే భాగవత్ సప్తాహంలో ఒక స్థాయి దాటి మనం చెప్పలేం. కొన్ని పాత్రలే చెప్పగలుగుతాం, కొన్ని కథలే చెబుతున్నాం. అందులో పొరపాట్లు కూడా ఎప్పుడు భాగవత్ సప్తాహమే, కొత్తది పెట్టండి అని ఎప్పుడు అనకండి. నీ మొహానికి నీ తినే ఆహారమే రోజు కొత్తది ఉండడం లేదే. ఈ వంకాయ కూర ఎన్నిసార్లు తింటున్నావు? ఎక్కడికి వెళ్ళినా మైదారు ఉప్పుడు పిండిని బన్సీరవ్వను ఒక ఎప్పుడు విడిచిపెడుతున్నావా? దాన్నే విడిచిపెట్టవే, అటువంటిది భాగవతాన్ని విడిచిపెడతావా? దానికంటే తీసిపోయిందా? కాబట్టి ఎప్పుడు అలాంటి వెకిలి మాటలు మాట్లాడకూడదు. అలా అన్న వ్యక్తి మీద నాకు కొంచెం కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే భాగవతం అంత పవిత్ర గ్రంథం, యావజ్జీవితం చదువుతూనే ఉండాలి. భగవద్గీత, భాగవతం, ఈ వేదం అవి ఎలా నిత్య పారాయణ గ్రంథాలండి. ఎన్నాళ్ళు చదివినా అందులో కొత్త సారం వస్తూనే ఉంటుంది. అది అత్యంత పవిత్రమైనది. అందుకని సాధకులు విడిచిపెట్టకుండా చెయ్యవలసినదే. సాధన అలా చెయ్యవలసిందే. అందువల్ల నేను నీకు ఇచ్చే మంత్రాన్ని శ్రద్ధతో అనుష్ఠానం చెయ్యి అనగానే ఆయన అన్న మాట ఏమిటనమాట, ముందు నీ కటాక్షం, నీవు తలుచుకుంటే ముక్తి ఇస్తున్నావు, నీ అంతటి నీవు మంత్రం ఇస్తున్నావు. ఇది నా పుణ్యం కాదు, నీ గురు కటాక్షం. నీ వల్ల నేను గురుముక్తి పొందుతాను అనగా వైకుంఠమునకు వెళ్ళి కూడా తిరిగి రానటువంటి స్థితి, పుణ్యశీల సుశీలులకు ఉండే స్థితి నేను పొందుతాను, ఉత్తి కైవల్యం కాదు అని ఆనందపడిపోయాడు. గురు కటాక్షం వల్ల గురుముక్తి వస్తుందని కనిపెట్టాడు. ఇక ఆయనకి నిద్రపడితే ఒట్టు. స్వయముగా ఒక సిద్ధుడైన గురువు అమావాస్య నాడు ఈయనకి మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఆ మంత్రం ద్వారా పక్షులు పశువుల యొక్క భాష తెలుస్తుంది, అంతరంగం తెలుస్తుంది. క్రమంగా ఈ అనుష్ఠానం ద్వారా మోక్షమునకు వెళ్ళే మంత్రం కూడా రాబోతోంది. ఆహా, ఏ జన్మలో ఏ పుణ్యమో, లేక ఏ దేవుడు నన్ను అనుగ్రహించాడో, ముందు ఈ గురుదేవుడు అనుగ్రహించాడు అని పాపం చాలా సంతోషపడిపోయాడు. ఇంకా నిద్ర పడితే ఒట్టు. ఒక్కొక్కప్పుడు ముక్తి లభిస్తోందని తెలిసిన జీవులు, అసలు సహజంగా తెల్లారితే ఉద్యోగం వస్తుంది, జాయిన్ అవ్వాలనుకున్న వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన కొత్తల్లో ఆ పూట నాకు నిద్ర పడితే ఒట్టు. తెల్లవారు పరిగెత్తుకుని గణపురం నుంచి స్కూట చేతక్క వేసుకుని వచ్చేసి జాయిన్ అయిపోయి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అక్కడ కూర్చునేదాకా మాయిదారి భూలోకంలో ఉన్న దిక్కుమాల ఉద్యోగానికి ఎంత ఆనందపడిపోతున్నాం అంటే, లెక్చరర్ పోస్ట్ అంటే మాటలా మరి, పెర్మనెంట్ పోస్ట్, ఒక లెక్చరర్ పోస్ట్ వస్తుందంటే దానికోసం నేను ఎంతో ఆనందపడిపోయాను. నాకే, ఏది సాధకుడినైనా నాకే ఆ కొత్తల్లో ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం వస్తే అంత ఆనందం కలిగిందంటే, ఇక ఒక సాధకుడికి ముక్తి వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందండి. అందుకే ఆయనకి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడే వీళ్ళు చిన్న పొరపాటు చేశారు. గురువుగారు ఏకాంతంగా శిష్యుడికి చెప్పాను అనుకున్నాడు తెల్లవారుజామున. ఈ శిష్యుడు కూడా ఏకాంతంగానే ఉన్నాను, ఎవరూ లేరనుకున్నాడు. ఆ పక్కనే పొదలో నుంచి పొంచి మొత్తం అంతా వింటున్నాడు. ఎవడవాడు? భైరవుడు. వాడికి నిద్ర పట్టలేదు. ఆనందము వల్ల అమావాస్య నాడు మంత్రోపదేశం పొందబోతున్నాననే ఆనందంతో వీడికి నిద్ర పట్టలేదు. ఇది విన్న కారణం చేత భైరవుడికి నిద్రపట్టలేదు. వాడు గుడిసెలోకి వెళ్ళాడు, తన ఆశ్రమంలో కూర్చున్నాడు. కొత్త ఉడికిపోయేటవాడు. హారి దొంగ గురువ, సంవత్సరం పైబడి నీకు ఎంతో సేవ చేశాను. వాడు నిన్నగాక మొన్న వచ్చాడు, నేను ఎంతకాలం నుంచి నిన్ను సేవిస్తున్నాను,
అసలు నేను సేవిస్తున్నదే ఈ పశుపక్ష్యాదుల యొక్క విద్యలు తెలుసుకోవడం, ఇంకా రకరకాల నిధి నిక్షేపాలు భూలోకంలో ఎక్కడున్నాయో తెలుసుకోవడం, ఇలాంటి మంత్రాలు ఉపదేశం పొంది తరించాలని నీ దగ్గరకు వచ్చా. అటువంటిది నన్ను నిర్లక్ష్యం చేసి మాట వరసకు కూడా ఒక్క మంత్రము ఇవ్వక నాకు ఎంతసేపు అయ్యున్ అరులుక్కనే ఎంతసేపు ఆలు నేర్పుతావా? వాడికేమో ఏకంగా మంత్రోపదేశం చేస్తావా? తర్వాత భవిష్యత్తులో వాడికి ముక్తి కూడా ఇస్తావా? దొంగ గురువులు ఎంతమంది ఉన్నారో అని వీడు తిట్టుకోవడం మొదలెట్టాట. గురువులు ఎవరినైనా చేరదీస్తే ఈ పాత శిష్యులకు వస్తుందండి బాబు మంట. మనమేమో ఎంతో కాలం నుంచి ఆయన్ని సేవ చేస్తున్నాం, ఆయన పక్కన ఉంటున్నాం, తిరుగుతున్నాం, వీడెవడో కొత్తగా వచ్చాడు, చేరిపోయాడు, గురువు గారికి దగ్గర అయిపోతున్నాడు అని చెప్పి అజ్ఞానులకి బాధ వస్తుంది. విజ్ఞానం కలిగిన పుణ్యాత్ములకి బాధ ఏముంది? వాళ్ళకి అందరూ ఒకటే కదా. ఎప్పుడు కూడా క్రూరులు, కపటులు, చపల చిత్తులైన శిష్యులకి బాధ వస్తుంది. జ్ఞానులకి ఏముంది? ఎంతోమంది శిష్యులు గురువులను సేవించి తరించాలని అనిపిస్తుంది. మళ్ళీ అందరూ భైరవుల్లో ఉండరు కదా. మరి ఇది విని ఇదేదో మన కోసం బాణం విసిరారు అనుకోకండి మీరు. బాణం గురువు గారు ఎవరి మీదకి వేయరు, ఉన్నట్టుగా కథ చెబుతున్నారు అంతే. ఆ కథలో ఉన్న ఏ పాత్ర మనమో మనకే తెలిసిపోతుందిగా, మన అంతరంగం చెబుతుంది కదా. ఈ లోకములో నీవు సజ్జనుడవా దుర్జనుడవా అని ఇతరులు ఎవ్వరూ చెప్పక్కర్లా. దానమిహి కారణం బంధమోక్ష తెలిసిపోతుంది ఒక్కోసారి మనకి. మనం చాలా పొరపాటు చేస్తున్నామేమో, కాదు ఒక్కొక్కప్పుడు మనం ఖచ్చితంగా మంచిగా చేస్తున్నామేమో చెప్పదా మనస్సు. అందువల్ల ఏం చెయ్యాలి? నా కళ్ళ ముందు ఈ దౌర్భాగ్యుడు అర్వాచీనుడు గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొందుతున్నాడు. ఆ మంత్రం ఇవ్వద్దని గురువుకి చెబితే ఆశ్రమం నుంచి నన్ను గంటుతాడు. అసలు నా ఉద్దేశం మంత్రం కోసం చేరా. ఈ మధ్యన శిష్యుడు చేరాడు. గురువుగారు నన్ను అమెరికా తీసుకెళ్ళండి అని చంపేవాడు. వాడు ఏదో మలేషియా, సింగపూర్ లాంటి కొన్ని దేశాలు, శ్రీలంక లాంటివి తీసుకెళ్ళా. ఇక అక్కడి నుంచి వాడు మొదలెట్టాడు అమెరికా తీసుకెళ్ళడం అంటే అంత తేలిక నా చేతిలో ఉందా? నేను మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి నానాయాత్ర పడుతున్నాను. అమెరికా అంటే అది ఏమన్నా ఆవకాయ పచ్చడి వద్ద కుదరదు. అందుకని తీసుకెళ్ళడేమో వాడికి కసి లోపల. అందుకని ఈ గురువుని ఎలా అయినా పడగొట్టాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారండి శిష్యులు. బాబు మీరేమీ అనుకోకపోతే గురువు గారని కాళ్ళు పట్టుకుని టప్పలు లాగేసి కింద పడగొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు ఉంటారు. అలా జాగ్రత్త తీసుకోవాలి. మేము కూడా వాడు కాళ్ళు పట్టి లాక్కుండా చాలా జాగరూకులై ఉండాలి సుమా. గురువులు శిష్యులను ఎంత ప్రేమగా చేరదీసినా వాడి ద్వారా నాశనం కాకుండా ఎక్కడొక క్లూ అట్టే పెట్టాలి. For more videos like this, subscribe Big TV channel.